సూపర్ సిక్స్ అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ప్రజల్ని గాలి కొదిలేశారు అంటూ ప్రజల కోసం పోరాటం చేస్తాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలు అనుకోవాలంటారా? ఎందుకంటే ఆయన జనవరి చివరికి వస్తానన్నాడు, ఇంతవరకే అయిపోతే లేకుండా లండన్లోనే ఉన్నారు. ఇది ఎలా చూడాలంటారు అసలుకి? చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలో ఒక ప్రణాళికాబద్ధంగా అన్నీ రెడీ అవుతానే ఉన్నాయి. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క వికెట్ ఆయనకు పడిపోతుంది. ఈ ఎక్కడ అంటే ఇవన్నీ మనం ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నాము అని ఆయన క్యాడర్లో నుంచి ఒక్కొక్క వికెట్ పడిపోతుంది. అది చూసుకోమనండి. ముందు చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా చెయ్యాలో ఏంటో ఆయనకు తెలుసు. అంటే ఎప్పుడు ఏం చెయ్యాలో కూడా ఆయనకు తెలుసు, ఎలా చెయ్యాలో కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు పథకాలను చూసి అంటే ముందుగానే కొంతమంది అకౌంట్లు లేనోళ్ళు కూడా పడవేమోనని చెప్పి ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. రేపు జూన్ జూలైలో స్కూల్ పిల్లల టైంకి తల్లికి వందనం వేయబోతున్నారు. ఈ నెలాఖరు నెక్స్ట్ మంత్లో ఆడబిడ్డ నిధి కూడా రెడీ చేస్తున్నారు అనమాట. కాకపోతే వీళ్ళు చేసి వెళ్ళిన అంటే అప్పులకి ఈ వడ్డీలు కట్టడమే సరిపోతుంది. అవి కొంచెం బ్యాలెన్స్ చేసుకొని మెల్లమెల్లగా వేరే కంపెనీలు కూడా వస్తున్నాయి. మనకి కొంచెం ట్యాక్స్లు వచ్చి కొంచెం బ్యాలెన్స్ కూడా అయ్యే టైం వచ్చింది. చక్కగా చేస్తారు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే ముందు ఇక్కడుండి జనాల్లోకి వచ్చేది చూసుకోవాలి. కానీ ఎక్కడో లండను, జపాన్లు లేకపోతే కెనడాలు కూతుర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్లో ఉన్నట్టున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన విజనరీ ఆయనకు బాగానే ఉంది. అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా లండన్ టూర్ వెనక మళ్ళీ ఉన్న రహస్యం ఏముంది అనుకోవచ్చు అంటారమ్మ జగన్మోహన్ రెడ్డి? అంటే గతంలో కూడా చూసాం మనం, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళు లండన్. ఇప్పుడు చూసాం, ఇప్పుడు కూడా లండన్ వెళ్ళేదాకా టెన్షన్ గానే ఉన్నారు. ఆ లండన్ లో ఉన్న రహస్యం ఏముంది అనుకోవచ్చు అంటారు అసలుకి? అసలు ఉన్న పెట్టుబడులన్నీ లండన్ లో పెట్టుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మనకి ఇది అసలు కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు, కానీ లేకపోతే ఇప్పుడు దాకా కూడా ఇక్కడ ఉండడు. ఎప్పుడో జంప్ అయిపోయేవాడే. అంటే కొంచెం ఇక్కడ పర్మిషన్స్ ఉండాలి కదా వెళ్ళాలంటే. అదేంది జస్ట్ అట్లా విజిటింగ్ గా వెళ్ళి వస్తున్నాడు. ఇక్కడ మొత్తం కేసులు కనుక ఏదో ఒక విధంగా కొట్టేశారనుకోండి, అసలు ఈ రాజకీయాలు లేదు, ఏం లేదు, మొత్తం మోటా ముళ్ళ సర్దేసుకొని వెళ్ళి లండన్ లోనే సెట్ అయిపోతాడు. అంటే ఇక్కడ రాజకీయాలు లేకుండా అంటే మరి ఇప్పుడు వరకు మాట్లాడిన రోజా గానీ లేదంటే గనక ఈ అంబటి రాంబాబు, మరి వీళ్ళ పరిస్థితి ఏందమ్మా ఆయన లండన్ లో సెటిల్ అయిపోతే? వీళ్ళ పని అస్సామే. ఆల్రెడీ ఒక్కొక్కళ్ళు మెల్లగా జారుకుంటున్నారు. విజయసాయి రెడ్డి వెనక్కి జారాడు. అట్లాగే నెలకొకళ్ళు లేకపోతే 2 నెలలకొకళ్ళు ఒక్కొక్కళ్ళు వెనక్కి తగ్గిపోతారు అనమాట. వాళ్ళకే అర్థమైంది. కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యం మరీ ఒకేసారిగా మాట్లాడుకుంటూ ఉంటే బాగోదని చెప్పేసి మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు తగ్గిపోతున్నారు. ఆయన చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి నిన్న ఏదో వీడియో కూడా చూసా. బెడ్ మీద వైసీపీ పేషెంట్ ని పెట్టుకొని తీసుకెళ్తున్నారు అనమాట. అట్లా ఉంటది ఆయన పరిస్థితి రేపు. అంటే ఎలా చూడాలంటారు అసలు? మన జనం కోసం జగన్ అంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయకులు అంటే పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి ఉన్న నాయకులందరూ ఒక్కొక్కరు హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే మరి జగన్ తో ఉండే నాయకులు ఎవరు? అసలు జగన్ తో ఉన్నారనుకోవచ్చు అంటారా? అసలు జనం అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే పథకాలు కానీ అసలు రోడ్డు సంక్రాంతి పండగ వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వాళ్ళ ఊరికి వస్తుంటే ఎక్కడైనా సరే ఒక గుంట కనిపిస్తే గనక ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే వీళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆ ఎమ్మెల్యేకి ఉంటుంది అని చెప్పి ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అందుకని చెప్పి ఎటు వెళ్ళినండి, మొన్న సంక్రాంతికి మీ పొంగల్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని ఏరియాల్లో మేము వెళ్తుంటే అసలు రోడ్లు చూస్తే అసలు అద్దాల్లాగా ఉన్నాయి అనమాట. బండి అసలుకి ఎక్కడ చక్రం కూడా తొనికే పని లేకుండా బొమ్మని వెళ్ళిపోతుంది. అంత నీట్ గా చేశారు. అసలు చూస్తేనే లేదు అసలుకి ఏంది చంద్రబాబు నాయుడు రావటం ఏంది, విజనరీ ఏంది అని చెప్పి జనాలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. మరి జనంలోకి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడంటారా? అసలు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? నాకు తెలిసి అయితే రాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న A1 A2 ఆయన కేసులు ఉన్నాయి కదా, మరి ఆ కేసులు రప్పించక తప్పదు. మామూలుగా అయితే అతనైతే వచ్చే ఉద్దేశం అయితే ఉండేది కాదు, కానీ తప్పదుగా కోర్టు ధిక్కారం చేయటానికి లేదు కదా. ఖచ్చితంగా వచ్చి మరి అక్కడ హాజరవ్వాలి కాబట్టి వస్తాడనమాట. లేకపోతే ఆయన మామూలుగా మూటాముల్లి సర్దేసుకునే వ్యవహారంలోనే ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా మరి విజయసాయి రెడ్డి రాజీనామా ఇందాక మీరు అన్నట్టే ఎందుకని వెనక్కి తగ్గారనుకోవచ్చు అంటారు? మొన్న కూడా అన్నారు చంద్రబాబు నాయుడు బతుకుంటే
అప్పటికి మేము మళ్ళీ 2029లో అధికారంలో ఉంటాం, ఇప్పుడున్న ఆయన వయసుకి ఆయన బతికుంటే ఆయన అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం అని చెప్పి రీసెంట్ గా 1 month బ్యాక్ కూడా మాట్లాడిన, అంత హార్ష్ గా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నాకు వ్యక్తిగత వివాదాలు ఏమీ లేవు, రాజకీయ పరంగానే విభేదించానంటూ బేల మాటలు మాట్లాడుతూ రాజీనామా చేయాల్సినంత అవసరం ఏముందనుకోవచ్చు అంటారు? అతని చిట్టా అంతా మెల్లమెల్లగా బయటికి లాగేశారు. ఇంకా ఇంకేం లేదు, నాది అంబులెన్సే నా పని అని చెప్పి అనుకున్నాడు. అనుకొని అంటే నేను వ్యతిరేకంగా పార్టీ కన్నా రాజీనామా చేస్తే కాస్త పార్టీ కాదని చెప్పేసి అనే ఆ ఉద్దేశం అన్నా ఉంటదని చెప్పేసి ఈయన మెల్లగా రాజీనామా చేశాడు అనమాట. కాకపోతే మీడియా ముందు వచ్చి ఏదో మేకపోతే గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నాడు కానీ లోపలైతే ఆ భయం అయితే మనిషికి అనిపిస్తానే ఉంది. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి లాంటి వాడే వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేక రాజీనామా చేశారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏముంది అనుకోవచ్చు అంటారమ్మా? మరిక అసలు అంటే ఆయన పెద్ద తలకాయి, ఆయనే రాజీనామా చేశాడంటే మిగతా వాళ్ళందరికీ ఫీజులు డౌన్ అయిపోతానే ఉన్నాయి. కాకపోతే ఇంకా టైం అంటే కొంచెం కొంచెం ఒక్కొక్క టైం తీసుకుంటా ఉంటారనమాట. ఒకేసారి అందరూ చేస్తే ఇంకా అసలు ఉండదని చెప్పి ఆ పైనుంచి కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ కొంచెం టైం తీసుకోండి అమ్మా, మరి ఒకేసారి అందరు చేస్తే కూడా నాకు ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడని నా ఉద్దేశం. అంటే మొన్న ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు, రీసెంట్ గా కొంతమంది రాజీనామా చేస్తున్నప్పుడు ఎవరు ఊరిపోతున్నారు అబ్బా, సీనియర్ నాయకులు ఎవరు పోవట్లేదే అన్నారు. ఇప్పుడు మరి వరుస పెట్టి సీనియర్ నాయకులు బయటకు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్పందన ఎందుకు కరువు అయింది అనుకోవచ్చు అంటారు? ఇంకా అంటే స్పందన అంటే ఇంకా ఏం స్పందిస్తాడు? ఇప్పుడు అంత సీనియర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, స్పందించడానికి ఆయన దగ్గర ఏముంది? అందుకనే స్పందించలే. అసలు ఇప్పుడు రేపొద్దున ఏదో చెప్పాడు కానీ అవి కూడా ప్రజల్లోకి వెళ్తాడని ముందు ఇన్ఛార్జ్లే వాళ్ళు రావటానికి అంటే నియోజకవర్గాల్లోకి రావటానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళినా కానీ ప్రజలు వీళ్ళనే ప్రశ్నిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినా కానీ మేము వినటానికి అక్కడ పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి, మాకు రోడ్లు జరిగిపోతున్నాయి, అన్ని కంప్లీట్ గా వర్క్ జరిగిపోతుంది. అలాంటప్పుడు మీరు వచ్చి ప్రయోజనం ఏముందని చెప్పి వాళ్ళు కూడా ఎదురు క్వశ్చన్ వేస్తారు కదా ప్రజలు కూడా. మరి మళ్ళీ చూస్తే కనుక రోజా తన జబర్దస్త్ భాషను అయితే మళ్ళీ మొదలు పెట్టిన, విజనరీ లేదు, విస్తరాకులు కట్టలేదు అంటూ తన జబర్దస్త్ మా భాషను అయితే మళ్ళీ మొదలు పెట్టిందమ్మా. ఎలా చూడాలంటారు? అసలు వీళ్ళ నోటికి తాళం పడిద్ది అంటారా, పడదనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పడిద్ది, కాస్త టైం ఉంది. అంటే ఒక్కొక్కళ్ళు నిన్న ఏదో కొడాలి నానిగాడు ఏదో మెసేజ్ పెట్టాడంట, ఏమని అదే నాకు సారీ చెప్పినట్టు పెట్టాడంట. అలాగే ఏంటంటే నిదానంగా ఒక్కొక్కళ్ళు పడిపోద్ది. రోజాకేమి పెద్ద నాకేమైనా కొమ్ములు వచ్చినాయా ఏంది? విజయసాయి రెడ్డే రాజీనామా చేశాడు, రాజకీయ కక్ష లేదు అంటున్నాడు. రేపొద్దున ఏం మాత్రం మాట్లాడదని గ్యారంటీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు ఏదో చూపిస్తారనమాట ఏదేదో. మరి ఓవరాల్ గా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చే సమయానికి పార్టీ మిగిలిద్దంటారా? అసలుకి పార్టీలో సీనియర్లు అనే వాళ్ళు మిగులుతారు అనుకోవచ్చు అంటారా? లేదంటే గనక ఇక్కడికి వచ్చి అక్కడి నుంచే మంత్రాంగంతో ఇక్కడ ప్రభుత్వం మీద పోరుబాట మళ్ళీ మొదలు పెడతారు అనుకోవచ్చు అంటారా? అసలు అంత సీను లేదండి. జగన్మోహన్ రెడ్డికి పోరుబాట మొదలు పెట్టే అంత సీను లేదు. ఏంటంటే ఒక సాక్షి మీడియాని వేసుకొని తిరగటం తప్ప అసలు వేరే మీడియా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు నాకు తెలిసి. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని కూడా కాకుండా లేదు. ఒక ఇన్ఛార్జ్ దగ్గరికి కానీ ఎమ్మెల్యే దగ్గరికి కానీ వెళ్తే ఇమీడియట్లీ పనులు జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మనకి అసలు కాదు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళందరూ కూడా మొన్నటిదాకా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఎందుకు మనకి టెన్షన్స్ అని చెప్పేసి టీడీపీ వైపు చూస్తున్నారు. పెద్ద నాయకులు, పెద్దోళ్ళు కదా, అంటే లోకల్ ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళు కూడా అందరూ కూడా టీడీపీలోకి రావడానికే ఇష్టపడుతున్నారు. అసలు కార్యకర్త అనేవాడే వైసీపీలో లేకపోతే ఇంక రేపొద్దున వాడు ఏమి చేస్తాడు? వర్క్ వచ్చి ఇప్పుడు నియోజకవర్గంలోకి రావాలంటే కార్యకర్త ఉండాలి కదా. కార్యకర్తలే స్టాండర్డ్ లేరు వైసీపీకి, ఇంకేం చేస్తాడు ఆయన నియోజకవర్గాల పనులు?